చేతికి ఉన్న రత్న కంకణాన్ని చూశాడు రావణుడు. శారదకి బహుమతిగా అందచేశాడు. ఇలా అన్నాడు, రాక్షసునైనా నాకు కళ్ళున్నాయి, కన్నీళ్లున్నాయి, అలాగే నాకు మనసుంది. ఆ మనసుకి మమతలు మర్యాదలు కూడా తెలిసయ్యా అన్నాడు రావణుడు. రావణ యుద్ధాన్ని చూసేందుకు ఆకాశంలో దేవతలు మునులు ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళల్లో అగస్త్యముని కూడా ఉన్నాడు. రాముణ్ణి సమీపించాడు. రామా అని పిలిచాడు అగస్త్యముని. ఎన్ని శక్తివా, నిన్ను దరిచేరకుండా ఉండాలంటే, శత్రువును నువ్వు జయించాలంటే అతి సనాతనము రహస్యమైన ఆదిత్య హృదయం నీకు ఉపదేశిస్తాను. వింటే నువ్వు శత్రువుని ఇట్టే జయిస్తావు అన్నాడు అగస్త్యుడు. ఇలా ఉపదేశించాడు. ఆదిత్య హృదయం శత్రువుని నాశనం చేస్తుంది, జయం కలిగిస్తుంది, నిత్యము జపిస్తే శుభాలు ప్రసాదిస్తుంది, సర్వ పాపాలు హరిస్తుంది, చింతను శోకాన్ని పోగొడుతుంది, ఆయువును ఆధిక్యం చేస్తుంది. రశ్మిమంతుడు, నిత్య నూతనుడు, దేవతలు దానవులు పూజించేవాడు, ప్రకాశవంతుడు, లోకేశ్వరుడైన సూర్యదేవుని ఆరాధించు. సర్వదేవాత్మను కూడా అతడే బ్రహ్మ, అతడే విష్ణువు, అతడే శివుడు, అతడే యముడు, అతడే మృత్యువు, అతడే అగ్ని, అతడే వాయువు, అతడే ప్రజ, అతడే ప్రాణం, అతడే ప్రభాకరుడు. ఓ తేజమూర్తి, ఓ ద్వాదశాత్మ నీకు నమస్కారం. ఓ పూర్వ గిరి స్వరూపం నీకు నమస్కారం. ఓ పశ్చిమ గిరి స్వరూపం నీకు నమస్కారం. ఓ దినాధిపతి నీకు నమస్కారం. ఓ ఆదిత్య నీకు నమస్కారం. ఓ ఉగ్ర నీకు నమస్కారం. ఓ వీర నీకు నమస్కారం. ఓ బాస్మంత నీకు నమస్కారం. ఓ సర్వభక్ష నీకు నమస్కారం. ఓ వాహిని నీకు నమస్కారం. ఓ విశ్వకర్మ నీకు నమస్కారం. ఓ లోక సాక్షి నీకు నమస్కారం. రామ, సూర్యదేవుడు లోకాన్ని నాశనం చేస్తాడు, అతడే సృజిస్తాడు, అతడే పాలిస్తాడు, అతడే అగ్నిహోత్రం, అతడే వేదాలు, అతడే యజ్ఞాలు, లోకంలోని సర్వ కార్యాలు కొందరే ప్రభు. రామ, ఆపత్కాలంలోనూ కష్టాలు వచ్చినప్పుడు ఆదిత్య హృదయాన్ని జపిస్తే అన్ని బాధలు తొలగిపోతాయి. అందుకని జగత్పతిని ఏకావి హృదయంతో జపించు. ముమ్మారు ఆదిత్య హృదయాన్ని జపించు. యుద్ధంలో గెలుస్తాం, అనుమానాలు అనవసరం, రావణుని సంహరిస్తాం అని అన్నాడు రాముడు. ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి వెళ్లిపోయాడు అగస్త్యుడు. దాన్ని జపిస్తూ విచారం విడిచిపెట్టాడు. ధనస్సు అందుకున్నాడు. ఆదిత్య హృదయాన్ని ముమ్మారు జపించాడు. రావణుని సంహరించేందుకు ఉత్సాహంగా ముందుకు ఊరికాడు. జపిస్తూ వెళ్తున్న రామును చూసి పొంగిపోయాడు సూర్యుడు. ఇలా దీవించాడు, రామ, విజయం నీదే, రావణ వధ అనివార్యం, అది నీకే సాధ్యం అని అన్నాడు. బాణవర్షం కురిపిస్తూ కారు మేఘంలో నుంచున్నాడు రావణుడు. అది చూశాడు రాముడు. ధనస్సు అందుకొని వింటి నారి మోగించాడు. చేతులతో ధూళిని చెదరకొట్టి కళ్ళు పెద్దగా చేసుకుని రాముణ్ణి చూశాడు రావణుడు. బాణం మీద బాణం తొడిగి రాముణ్ణి కొట్టాడు. రావణుని తప్పించుకుంటూ ఇంద్రధనుస్సును అందుకున్నాడు రాముడు. వరుసగా బాణాలను ప్రయోగించాడు. అప్పుడు రాముడికి జయాన్ని, రావణుడికి అపజయాన్ని సూచిస్తూ అనేక శకునాలు కనిపించాయి. రావణుడి రథం మీద గద్దలు వాలాయి, మబ్బులేని పిడుగులు పడ్డాయి. యుద్ధం చేయబోతుంటే రాక్షసులు చేతులు పట్టుకుని ఎవరు ఆపినట్టయింది. రాముడి జయాన్ని సూచిస్తూ శుభ శకునాలు కనిపించాయి. తనకు కనిపించిన శుభ శకునాలతో రావణుడికి అపజయం తప్పదని నిశ్చయించుకున్నాడు రాముడు. శకున శాస్త్రంలో పెద్ద పండితుడు రాముడు. అందుచేత రెట్టింపు ఉత్సాహంతో తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. రావణ యుద్ధం క్రూరంగా ప్రారంభమైంది. ఇటు వానరసేన, అటు రాక్షసేన యుద్ధం మానుకొని రావణ యుద్ధాన్ని చూస్తూ నిల్చున్నారు. జయం కోరుకుంటూ రాముడు, చావుకు తెగించి రావణుడు హోరేగా పోరాడుకున్నారు. మహాసర్పాలంటే బాణాలు ప్రయోగించి రావణుని ధ్వజాన్ని విరిచేశాడు రాముడు. అది కింద పడి ముక్కలవడంతో చూడలేకపోయాడు రావణుడు. కోపంతో బుస్సలు కొట్టాడు. బాణాలు విరజిమ్మాడు. రావణుని బాణాలు దట్టమై ఆకాశం కింద మరో ఆకాశంలా నిలిచాయి. ఒకరికొకరు తీసిపోకుండా బాణాలు గుప్పించారు. ఆ బాణాలు ఆకాశం అంతా పరుచుకొని ఊపిరి పోయేందుకు కూడా సందు లేనట్టుగా నిలిచాయి. దెబ్బకు దెబ్బ బదులు తీర్చుకున్నారు ఇద్దరు. ముహూర్తకాలం పాటు యుద్ధం చేశారు. వాడి బాణాలతో కొట్టుకున్నారు. ప్రాణికోటి యావత్తు నివ్వరపోయి చూసింది ఆ యుద్ధాన్ని. లోకాలు శాశ్వతంగా సుఖపడాలి అంటే రావణుని రాముడు జయించాలి అన్నారు ఋషులు. దానిని బలపరిచారు దేవతలు, గంధర్వులు. ఆకాశానికి ఆకాశమే సాటి, సముద్రానికి సముద్రమే సాటి, రావణ యుద్ధానికి రామన యుద్ధమే సాటి అని చెప్పుకున్నారు. విషసర్పం లాంటి బాణాలు ప్రయోగించి ఆ బాణంతో రావణుడి శిరస్సును ఖండించాడు. అందరూ చూస్తుండగా రావణుని శిరస్సు అంతెత్తు ఎగిరి కింద పడింది. నేలపాలైంది ఆ శిరస్సు. అయితే ఉత్తర క్షణంలోనే ఎక్కడైతే శిరస్సు పోయిందో అక్కడ మరో శిరస్సు మొలిచింది. మరో బాణాన్ని ప్రయోగించి మరో శిరస్సును ఖండించాడు రాముడు. మళ్ళీ యథాతథంగా అవలీలగా ఇంకొక శిరస్సు మొలిచింది. పిడుగులాంటి బాణంతో మరో శిరస్సును ఖండించాడు రాముడు. అప్పుడు అంతే, మళ్ళీ మరో శిరస్సు మొలిచింది. ఇలా వరుసగా రావణుని 10 తలలను ఖండించాడు రాముడు. 10 శిరస్సులు అలాగే మళ్ళీ మొలిచాయి. శిరస్సు పోతే శిరస్సు మొలుస్తుంది కానీ రావణుని ప్రాణాలు మాత్రం పోవటలేదు. ఏమిటి చిత్రం! మారీచుడు, కరుడు, భూషణుడు, విరాధుడు వీళ్ళంతా ఈ బాణాలతోనే సంహరించబడ్డారు. శత్రువును నాశనం చేయడంలో తిరుగులేని బాణాలు ఇవి. ఇప్పుడెందుకు ఇలా వృద్ధమవుతున్నాయి? కారణం ఏమిటి అని ఆందోళన చెందాడు రాముడు. అలా ఆందోళన చెందుతూనే రావణుని గుండె మీద బాణం మీద బాణాలు ప్రయోగించాడు రాముడు. రావణుడు అంతే, రాముడి మీద గదులు, కత్తులు, బల్లాలు కురిపిస్తూనే ఉన్నాడు. అలా రాముని యుద్ధం కొనసాగుతూనే ఉంది. పగలు రాత్రి జరిగింది. రాముడికి విజయం చేకూరే అవకాశం లేకుండా పోయింది. అప్పుడు మాతలి ఇలా గుర్తు చేశాడు రాముడికి, ప్రభు, ఏమి తెలియని వాడిలా ప్రవర్తిస్తున్నావెందుకు? ఆలస్యం ఎందుకు? బ్రహ్మాస్త్రం ప్రయోగించు. రావణుడు చనిపోతాడు. అతని ప్రాణాలు పోయే సమయం రానే వచ్చింది. మెచ్చుకోలుగా మాతలను చూశాడు రాముడు. వెంటనే బ్రహ్మాస్త్రం తీశాడు. మెరిసిపోతూ వజ్రంలా ఉన్నది. గతంలో ఆ అస్త్రాన్ని రాముడికి అగస్త్యముని ప్రసాదించాడు. అగస్త్యుడికి ఆ అస్త్రాన్ని బ్రహ్మదేవుడిచ్చాడు. బ్రహ్మాస్త్రాన్ని దేవేంద్రుడి కోసం స్వయంగా బ్రహ్మ నిర్మించాడు. బ్రహ్మాస్త్రానికి ఇరువైపులా వాయువు ఉంటుంది. మునలో అగ్ని, సూర్యుడు ఉంటారు. ఆకాశం ఇంతటి శరీరం గురుత్వానికి మేరు పర్వతంతోనూ మందర పర్వతంతోనూ సమానమది. పగవారి ఏనుగులను, గుర్రాలను క్షణకాలంలో వధించగలగదది. వజ్రాయుధంలాగా బలంగా ఉంటుంది అది. అనేక యుద్ధాలలో శత్రువులను చీల్చేసింది అది. అలాంటి అస్త్రాన్ని సంధించాడు రాముడు. దానిని అభిమంత్రించాడు. రాముడు ఎప్పుడైతే బ్రహ్మాస్త్రాన్ని సంధించాడో అప్పుడు ప్రాణకోటి సమస్తం భయపడింది. భూకంపం పుట్టింది. బ్రహ్మాస్త్రాన్ని సంధించి
ధనుస్సును బాగా వంచాడు రాముడు. రావణుని ఆయువు పట్టును గురిచూసి వదిలాడు. మహాస్త్రం బ్రహ్మాస్త్రానికి అడ్డు లేకుండా పోయింది. మహావేగంతో వెళ్ళింది అది. రావణుని రొమ్ముల్లో చెచ్చుకుపోయింది. అతను ప్రాణాలు తీసింది. తరువాత అదే వేగంతో రావణుని వీపు నుంచి రక్తంతో బయటపడి పాతాళంలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చింది కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే ట్యూన్.